గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ల స్కీమ్కు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ప్రభుత్వానికి కాగ్ నివేదికలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టం చేయడం అనేది జరిగింది. ఏమిటి ఈ కాగ్ నివేదిక అంటే ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, అభివృద్ధి పథకాల గురించి కానివ్వండి, అందులో లోటుపాట్లు ఉన్నట్టయితే ఆ లోటుపాట్లను సవరించుకోవాలని కాగ్ తన నివేదికలో ప్రభుత్వానికి సూచించడం అనేది జరుగుతుంది. కాగ్ అంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్. అయితే ఈ కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ నివేదికలో లేటెస్ట్గా నిన్న అందజేసినటువంటి నివేదికలో పేర్కొన్నది ఏంటి అంటే, తెలంగాణలో గత ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల విషయంలో చాలా మంది అనర్వులకు ఈ సంక్షేమ పథకాలు అందడం అనేది జరుగుతుంది. దీనివల్ల వందల కోట్ల ప్రజాధనం అనేది వృధా కావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలు ఉంటాయి కదా, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఆసరా పెన్షన్లు కానివ్వండి, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులను కానివ్వండి, ఇంకా అనేక పథకాలలో అనర్వులు ఈ లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి ఆ నివేదికలో పేర్కోవడం అనేది జరిగింది. దీనికంతటికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల కానివ్వండి, అనర్వులకు ఈ పథకాలు అందుతున్నాయి అని చెప్పేసి ఆ నివేదికలో పేర్కోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఆసరా పెన్షన్ల విషయంలో ఏ విధంగా అనర్వులు లబ్ధి పొందుతున్నారు అని కూడా వారు పేర్కోవడం అనేది జరిగింది. ఇక్కడ ఆసరా పెన్షన్ల స్కీమ్లో ఉద్యోగస్తులు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి, రిటైర్డ్ ఉద్యోగస్తులు లబ్ధి పొందుతున్నారు అని, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆసరా పెన్షన్లు వస్తున్నాయని తమ ఆడిట్ రిపోర్ట్ ద్వారా తెలియడం జరిగిందని వారు పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 10, 15, 20, 25 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు కూడా ఈ ఆసరా పెన్షన్లు అందడం జరుగుతుంది అని కూడా వారు ఆ నివేదికలో పేర్కోవడం అనేది జరిగింది. మరియు కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, వారు తీసుకోవడం జరుగుతుందని కూడా అందులో పేర్కోవడం అనేది జరిగింది. మరియు ఇక్కడ కాంట్రాక్టర్లు కానివ్వండి, మిల్లర్లు కానివ్వండి, ఇక్కడ వ్యాపారవేత్తలు కానివ్వండి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు బీపీఎల్ సర్వేకు పైబడి బీపీఎల్ సర్వేలోకి రానటువంటి ధనవంతులు కూడా, వారి తల్లిదండ్రులు కూడా ఈ ఆసరా పెన్షన్లను తీసుకోవడం జరుగుతుంది అని మా నివేదికలో, మా ఆడిట్ రిపోర్ట్లో తెలియడం జరిగింది అని చెప్పేసి వారు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ఈ విధంగా ఆసరా పెన్షన్ల పథకంలో అనేక రూపాల్లో ఇక్కడ అనర్వులు లబ్ధి పొందడం జరుగుతుంది అని చెప్పేసి తన నివేదికలో పేర్కోవడం అనేది జరిగింది. దీనికంతటికి కారణం ఏంటంటే, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే అని ఇందులో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి దీంట్లో పేర్కొనడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము సుమారుగా 43 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందజేయడం జరుగుతుంది అని, ఇక్కడ ప్రభుత్వ ఉదాసీనత వల్ల, నిర్లక్ష్య వైఖరి వల్ల 2 లక్షలకు పైగా అనర్వులు ఈ పెన్షన్లను పొందటం జరుగుతుందని, దీని ద్వారా అనేక కోట్ల ప్రజాధనం అనేది వృధా కావడం జరుగుతుంది అని చెప్పేసి తన రిపోర్ట్లో పేర్కోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజాధనం వృధా కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ చాలా అవసరమని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిఘాను ఈ పెన్షన్దారులపైన ఉంచి పర్యవేక్షణ చేయాలని, ఈ ఆసరా పెన్షన్లపైన ఎంక్వైరీ జరిపి అనర్వులను తొలగించాలి అని పేర్కోవడం అనేది జరిగింది. దీనితో పాటుగా ఆధార్ కార్డును ఆసరా పెన్షన్ల పథకానికి తప్పకుండా అనుసంధానం చేయాలి అని చెప్పేసి అందులో పేర్కోవడం అనేది జరిగింది. చాలా మంది ఆధార్ కార్డును ఆసరా పెన్షన్లకు అనుసంధానం చేయకపోవడం వల్ల వారి యొక్క పూర్తి వివరాలు ప్రభుత్వానికి తెలియడం లేదని, ఈ వారి యొక్క పూర్తి వివరాలు, వారి భూమి వివరాలు కానివ్వండి, వారి ఉద్యోగ వివరాలు కానివ్వండి, వారి వాహన వివరాలు కానివ్వండి, వారి సోషల్ స్టేటస్ వివరాలు కానివ్వండి తెలియాలి అంటే తప్పకుండా ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి ఆధార్ కార్డును ఈ పెన్షన్లకు లింక్ చేయాలి అని చెప్పేసి
ప్రభుత్వానికి సూచించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రానున్న నెల 2 నెలల కాలంలో ఈ ఆసరా పెన్షన్ల పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎవరెవరి ఆసరా పెన్షన్లకు ఆధార్ కార్డులు లింకు లేవో వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది, లేదా హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మీ పెన్షన్కు ఆధార్ కార్డు లింకు ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ మీ పెన్షన్కు ఆధార్ కార్డు లింకు లేనట్లయితే వెంటనే మీ యొక్క ఆధార్ కార్డును, మీ ఫోన్ నెంబర్ను మీ పెన్షన్కు అనుసంధానం చేసుకోండి, లింక్ చేసుకోండి. ఇక్కడ వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే చాలా మంది వికలాంగులకు కూడా సదరం 2010లో వచ్చినప్పుడు ఈ సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డును లింక్ చేయలేదు. ఈ విధంగా లింక్ చేయకపోవడం వల్ల చాలా మంది వికలాంగులకు కూడా ఆధార్ అనుసంధానం లేకుండానే పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. 2010 నుంచి 15 వరకు సదరం సర్టిఫికేట్లు తీసుకొని ఆ సదరం సర్టిఫికేట్లను సబ్మిట్ చేసి పెన్షన్లు పొందుతున్నటువంటి వారి యొక్క దివ్యాంగుల పెన్షన్లకు ఆధార్ కార్డు లింకు లేదు. ఏ విధంగా లింకు లేదు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే 2010 నుంచి 2025 మార్చి 1 వరకు సదరం పీరియడ్ నడిచింది. 2025 మార్చి 1 నుంచి సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి డైరెక్ట్గా యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులు ఇప్పటికే జారీ అయినటువంటి వారి యొక్క కార్డులను ఆన్లైన్లో పెట్టడం అనేది జరిగింది. ఆన్లైన్లో మీ స్టేటస్ చూసుకున్నట్లయితే అక్కడ మీ స్టేటస్ కింద యువర్ ఈకేవైసీ పెండింగ్, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని మీకు కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే మీ యొక్క ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు మీ యొక్క యూడిఐడికి లింకు లేదు అని అర్థము. యూడిఐడికి లింకు లేదు అంటే సదరం సర్టిఫికేట్కు లింకు లేనట్లే. సదరం సర్టిఫికేట్కు లింకు లేనట్లయితే మీకు వచ్చే ఆసరా పెన్షన్కు లింకు లేనట్లే. దీనిని గమనించి ఇప్పటికే సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మీ యొక్క యూడిఐడి కార్డు స్టేటస్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ను, మీ యొక్క ఆధార్ నెంబర్ను ఈకేవైసీ చేసుకోండి. కానీ ఇప్పటికే సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోండి, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా మందికి కూడా ఈ ఈకేవైసీ చేసుకోవడం రావట్లేదు అని అంటున్నారు. మీరు సెల్ఫ్గా ఈకేవైసీ చేసుకునే సామర్థ్యం మీకు ఉంటే మీ మొబైల్ ద్వారా ఈకేవైసీ చేసుకోండి. లేనట్లయితే ఈ సేవకు కానీ, మీ సేవకు కానీ, సిఎస్సి సెంటర్ కానివ్వండి, ఎనీ నెట్ సెంటర్ కానివ్వండి వెళ్ళి మీరు ఈ ఆధార్ నెంబర్ తోటి, మొబైల్ నెంబర్ తోటి ఈకేవైసీ చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళలేనట్లయితే, మీరు వైకల్య శాతం ఎక్కువగా ఉన్నవారు అయితే మాత్రము అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8121512354. ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేసినట్లయితే మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు ఈకేవైసీని చేయడం కానివ్వండి, లేదా మీ యొక్క యూడిఐడి కార్డును, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసి మీకు పంపించడం కానివ్వండి. యూడిఐడి కార్డులో మీ నేమ్ కరెక్షన్ ఉన్నా కానీ, మీ అడ్రస్ కరెక్షన్ ఉన్నా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఉన్నా కానీ, జెండర్ కరెక్షన్ ఉన్నా కానీ, ఈ విధంగా ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ మేము మీ యొక్క కరెక్షన్స్ను చేసి ఆ తర్వాత ఆ కరెక్షన్కి సంబంధించిన ఎక్నాలెడ్జ్మెంట్స్ కానివ్వండి, మీ యొక్క యూడిఐడిని కానివ్వండి, యూడిఐడి కార్డు వెంట వచ్చే ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ని కానివ్వండి డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ నెంబర్కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే, మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.